హలో అండి, అందరికీ నమస్కారం. ఏంటి హడావిడి అనుకుంటున్నారా? అదే అండి, మన ఆశ్రమం తరపు నుంచి మరి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పేషెంట్లతోలుగా ఉన్నవారు మరి ఎంతో ఆకలితో అలమటిస్తూ ఉన్నవారికి మన వంతు చిన్న సహాయం వారికి అందించాలనే అభిప్రాయంతోనే ఇలా రైస్ వండి సాంబార్ చేసుకొని తీసుకొని వెళ్తే ఎంతోమందికి చాలా ఆకలితో ఉన్నవారికి వారి కడుపు నిండా అన్నం పెట్టగలిగాము. అయినా కూడా ఇంకా మాకు సంతృప్తి కలగలేదు. ఎందుకంటే మేము తీసుకెళ్ళిన ఆహారం అక్కడ చాలా తక్కువ మందికి మాత్రమే వచ్చింది. అలా మనం తీసుకెళ్ళడానికి ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్న ఇలాంటి వారి కోసం మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎందుకంటే మనం కడుపు నిండా అన్నం అయితే పెట్టగలుగుతాం, కానీ ఎవరికైనా ఇంకా వేరే ఏమీ చేయలేము. మరి పేషెంట్ల కోసం వచ్చి పడుగాపులు పడుతూ వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటో, మరి ఆ ప్రాబ్లం దేవుడు ఎప్పటికీ నయమయ్యి ఇంటికి పంపిస్తాడో తెలియక చెట్ల కింద చామల కింద అలా కూర్చొని ఉన్నవారండి వీళ్ళంతా కూడా. మరి ఒక పూట మనం భోజనం పెట్టగలిగితే మనకి పోయిందేమీ లేదు. ఒక భోజనం ఖర్చు వచ్చి మనకి 75 రూపాయలు అవుతుంది. అది కూడా సింపుల్గా ఒక అన్నం, పప్పు, మంచినీళ్ళండి. అలా చేసుకెళ్తే ఒక మనిషికి 75 రూపాయలు చొప్పున అవుతుంది. మరి మేము ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాము. మాతో పాటు చేయి కలిపి ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని భావిస్తూ బీకేఆర్ సేవా సంఘం అమ్మ చిల్డ్రన్స్ హోమ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మరీ మర్చిపోకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన బీకేఆర్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి 10 మందికి పంచడం వల్ల ఎంతోమందికి మనం ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాము. అలాగే విద్యను అందించిన వాళ్ళు అవుతాము. వారికి వసతులు కల్పించిన వారు అవుతామని మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్.